తెలంగాణలో అన్నదాతలు అంతులేని కష్టాలు పడుతున్నారు. ధాన్యం మక్కల కొనుగోళ్లలో అధికారుల అలసత్వం రైతుల పాలిట శాపంగా మారుతోంది. ఓవైపు అకాల వర్షాలు పంటను నీటిపాలు చేస్తుంటే మరోవైపు దొంగలు క్వింటాళ్ల కొద్దీ మక్కల ధాన్యాన్ని ఎత్తుకెళ్తున్నారు. మార్కెట్ యార్డుల్లో ఐకేపీ సెంటర్లలో బస్తాలను మాయం చేస్తున్నారు. పండించిన పంటను అమ్ముకునేందుకు తెలంగాణ రైతులు అవస్థలు పడుతున్నారు. 6 నెలలు కష్టపడి పండించిన పంటని అరగంటలో మాయం చేశారు దొంగలు. అచ్చంపేట మార్కెట్ యార్డ్లో 53 క్వింటాళ్ల మొక్కజొన్న బస్తాల్ని దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. ఈ నెల 11న కాంటా వేసిన అధికారులు మక్కలను అక్కడి నుంచి తరలించలేదు. 16 రోజుల పాటు మక్కలకు కాపలాగాసిన రైతు ఒక్కరోజు మాత్రం మార్కెట్ యార్డుకు వెళ్లకపోవడంతో ఆ ఒక్కరోజే మక్కల్ని దొంగిలించేశారు దొంగలు. దీంతో రైతు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నాడు. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. 11వ తారీఖు రోజు కాంటా అయినాయి. 11వ తారీఖు నుండి ఎత్తమని అడిగినా కూడా ఎవరు ఎత్తలేదు, బండ్లు పెట్టలేదు అని చెప్పి ఎత్తలేదు. మొన్న పిల్లలు వచ్చి పడుకొని చూసి మధ్యాహ్నం దగ్గర కూడా ఉండి వెళ్ళిపోయారు. పిల్లలు కూడా మధ్యాహ్నం లంచ్ టైం దాకా ఉన్నారు. లంచ్ టైంలో ఇంటికి వెళ్ళి వచ్చారు. ఇంకా చేనులో ఇత్తనాలు వేసుకుంటా ఉండి ఆ రోజు రాలేదు. నిన్న మధ్యాహ్నం ఎత్తిద్దామని నిన్న వచ్చేవరకు బస్తాలు లేవు. ఇక ఎవరు ఎత్తిరు అనేది తెలియదు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం అల్లిపూర్లో 15 క్వింటాల ధాన్యాన్ని ఎత్తుకెళ్లారు దొంగలు. ధాన్యం పోవడంపై సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు రైతు రామకృష్ణ. అసలే రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలకు చాలా జిల్లాల్లో ధాన్యం, మొక్కజొన్న వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఆ మిగిలిన ధాన్యాన్ని, మక్కల్ని రోడ్లపై ఆరబెడితే ఆ ధాన్యాన్ని కూడా దొంగిలిస్తున్నారు దుండగులు. సంగారెడ్డి జిల్లా కన్సాన్పల్లిలో 10 క్వింటాళ్ల మక్కలు, మాసాన్పల్లిలో 12 క్వింటాళ్ల ధాన్యం, డాకూర్ గ్రామంలో 20 ధాన్యం బస్తాలు చోరీకి గురయ్యాయి. అటు ప్రకృతి పగబట్టి ఇటు దొంగలు చేసే నిర్వాకాల వల్ల అన్నదాతలకు గుండెకోతే మిగులుతోంది. మెదక్ జిల్లా వెల్దుర్తిలో ధాన్యం, మక్కలు కొనాలంటూ రైతులు ఆందోళనకు దిగారు. నెలన్నర నుంచి పంటను రక్షించుకోలేకపోతున్నామని వాపోయారు. అన్నదాతకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. ధాన్యం పండించుకున్నారు. పండించినటువంటి ధాన్యాన్ని కొనాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ప్రభుత్వం విఫలమైందా లేదా? యాదాద్రి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యాన్ని నిరసిస్తూ వినూత్న నిరసనకు దిగాడు రైతు. ఆలేరు మండలం కొలనుపాక నుంచి ఆలేరు మార్కెట్ యార్డ్ దాకా 7 కిలోమీటర్లు తోపుడు బండిపై ధాన్యం బస్తాల్ని తరలించి నిరసన తెలిపాడు. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేసేదాకా బీజేపీ పోరాటం ఆగదంటున్నారు ఆ పార్టీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. కొనుగోలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినా 25 ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేశారు. అంటే ఒక నెల ఆలస్యం చేశారు. ఇది మొట్టమొదటి పొరపాటు యొక్క ప్రభుత్వాన్ని. దాని తర్వాత కొనుగోలు చేసేటప్పుడు కూడా ఆ కొనుగోలు కేంద్రాలు టార్పోలిన్ లేవు, అమాలీలు లేరు. అదేవిధంగా రైస్ మిల్లుకు పంపించే దాంట్లో ప్రతి ఒక్క బస్తాకు 4 కేజీల ఒక ఏదైతే ధాన్యం ఉందో దాన్ని తగ్గిస్తున్నారు బస్తాకు. కాబట్టి ఇటువంటి ఒక పరిస్థితి ఎందుకు వచ్చింది? రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి. వాళ్ళ అగ్రికల్చర్ మినిస్టర్ ఏం చేస్తున్నారు, వాళ్ళ రెవెన్యూ మినిస్టర్ ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళ మంత్రివర్గం ఏం చేస్తూ ఉంది. ఊరికే ఢిల్లీకి పోవడం రావడం కాదు కదా మేము ముఖ్యమంత్రి అయింది. రైతు గోస కూడా మీరు పట్టించుకోవాలి. నిర్మల్ జిల్లాలో రైతు గోస యాత్రలో పాల్గొన్న బీజేపీ నేతలు మార్కెట్ యార్డ్లో ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించారు. రేవంత్ ప్రభుత్వ విధానాలు తుగ్లక్ పాలసీల్లో ఉన్నాయన్నారు ఈటల రాజేందర్. నువ్వు అనుకుంటున్నావు బాబు నన్నేం చేస్తారు, నువ్వు అనుకుంటున్నావు 2034 వరకు అని చెప్పి. 2028 వరకు ఉంటే నీ గవర్నమెంట్ ఎక్కువ. నీకు దమ్ముంటే ఇవాళ తెలంగాణ ప్రజానికాన్ని ప్రభుత్వం మీద విశ్వాసం ప్రకటిస్తే నువ్వు రాజీనామా చేయి, మళ్ళీ ఎన్నికలు రా, నీ సంగతి ఏందో తెలుస్తుంది. ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి, బొందబెట్టడానికి 9.5 ఏళ్ళు పట్టింది. కానీ నీ ప్రభుత్వాన్ని బొందబెట్టడానికి 3 ఏళ్ళు సరిపోతుంది బిడ్డ అని చెప్పి రైతులు భావిస్తా ఉన్నారు. బీజేపీ రైతు గోస యాత్రపై విమర్శలు గుప్పించారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. ఉనికి కోసమే బీజేపీ నాయకులు నాటకాలు చేస్తున్నారన్నారు. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని వరిధాన్యాన్ని ఎఫ్సీఐ ద్వారా కొనుగోలు చేయాలి. దానికి ఫస్ట్ ఎఫ్సీఐ ద్వారా ఎందుకు కొనుగోలు చేస్తలేదో, మద్దతు ధరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు మద్దతు ధర విషయంలో పట్ల ప్రకటించిన తర్వాత ఎందుకు అమలు చేసే విషయంలో పట్ల వారు ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు దాన్ని ప్రజలకు చెప్పమన్నారు. నిజంగా చెప్తాను కూడా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే భద్రాద్రి రాముల దగ్గర గుడి దగ్గరికి పోయి ఆ గుడి ముందు నిలబడి మాట్లాడమని. అసలు ఈ రాష్ట్రంలో తప్పాతాల పేరు మీద కూడా కటింగ్ పేరు మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క రైతులు ఇబ్బంది పెట్టిందా? ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని పరిశీలించారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు. తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. యాదాద్రి, వరంగల్, పెద్దపల్లి జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. చివరి గింజ వరకు కొంటామన్నారు మంత్రి ఉత్తమ్. తడిసిన ధాన్యం కూడా ఎంఎస్పీకే కొనుగోలు చేస్తాము, స్పష్టమైన హామీ ఇస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు వరకు ఆల్రెడీ 58 లక్షల మెట్రిక్ టన్నుల
వరి ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. అధికార విపక్షాల ఆరోపణలు విమర్శలు పక్కన పెడితే గ్రౌండ్ లెవెల్లో మాత్రం అన్నదాత అరిగోసపడుతున్నాడు. వీలైనంత త్వరగా ధాన్యము మక్కలు కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు.